ఇరాన్ మధ్య ఇస్లామాబాద్లో పీస్ టాక్స్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం. అటు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఈ చర్చల్లో పాల్గొంటోంది. ఇందులో జారెడ్ కుష్నర్ వంటి కీలక వ్యక్తులు కూడా ఉన్నారు. ఇటు ఇరాన్ బృందంలో ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాగర్ ఖలీబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, ఇతర ప్రతినిధులు కూర్చున్నారు. మధ్యవర్తిగా పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఇతర సైనికాధికారులు, ఉన్నతాధికారులు మీడియేషన్ చేస్తున్నారు. ఫిబ్రవరి 28లో ప్రారంభమైనటువంటి సైనిక దాడుల తర్వాత ప్రస్తుతం 2 వారాల తాత్కాలిక కాల్పుల విరమణ అమల్లో ఉంది. దీన్ని శాశ్వత కాల్పుల విరమణగా మార్చడమే ఈ చర్చల ప్రాథమిక లక్ష్యం. అమెరికా ఇరాన్ సీజ్ ఫైర్ తర్వాత ఇస్లామాబాద్ వేదికగా పీస్ టాక్స్ పై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉత్కంఠ పెరుగుతోంది. ఇరు దేశాల మధ్య శాంతి నెలకొంటే ఒక యుద్ధం నుంచి ప్రపంచం బయటపడ్డట్లేనని అనుకుంటున్నారు అంతా. ఇస్లామాబాద్ టాక్స్ లో చాలా ఏళ్ల తర్వాత అటు అమెరికా ఇటు ఇరాన్ ఉన్నతాధికారులు ఫేస్ టు ఫేస్ చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చల్లో కొన్ని అంశాలపై డైలమా ఉంది. మొదటిది స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్. ఇది ప్రపంచ చమురు రవాణాకు ఆయుధ పట్టు. అలాంటి ఆయువు పట్టు ఇరాన్ చేతిలో ఉన్న అత్యంత ప్రధానమైన ఆర్థిక అస్త్రం కూడా. దీన్ని వెంటనే తెరవాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. అది జరగాలంటే యుద్ధం ఆగాలంటోంది ఇరాన్. యుద్ధాన్ని శాశ్వతంగా ఆపాలంటే ఇరాన్ వైపు నుంచి కొన్ని కీలకమైన ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. వాటికి అమెరికా ఓకే అంటేనే ఓకే, లేదంటే మళ్ళీ కథ మొదటికొస్తుంది. ఇరాన్ తన అణు కార్యకలాపాలని పూర్తిగా నిలిపివేయాలనేది అమెరికా వైపు నుంచి ప్రధానమైన డిమాండ్. అయితే ఇరాన్ ఇందుకోసం కొన్ని హామీలను వైట్ హౌస్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తోంది. తమపై ఉన్న ఆంక్షల్ని తొలగించాలని, దాడులకు పరిహారం కావాలని అంటోంది. దీనిపైన ఇంకా చర్చల్లో పూర్తిగా స్పష్టత అయితే రాలేదు. యుద్ధంలో సీజ్ ఫైర్ ప్రకటించాక కూడా ఇజ్రాయెల్ లెబనాన్పై తీవ్రంగా దాడులను కొనసాగిస్తోంది. దీన్ని ఆపితే కానీ చర్చలు ముందుకు జరగవని ఇరాన్ మెలిక పెట్టింది. దీనిపై అమెరికా సరేనని తల ఊపుతున్నప్పటికీ కూడా ఇజ్రాయెల్ ఊరుకునేలా లేదు. అటు ఖతార్ సహా విదేశీ బ్యాంకుల్లో స్తంభింపజేసిన ఇరాన్ ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ డిమాండ్ చేస్తోంది. అయితే ఖతార్లో ఫ్రీజ్ చేసినటువంటి $6 బిలియన్ విడుదల చేసేందుకు ట్రంప్ ప్రతినిధులు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చర్చలు విజయవంతమైతే మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు తొలగిపోయే అవకాశం ఉంది. అయితే ఇరు దేశాలు తమ పంతాలను వీడకపోతే ఈ సంధి ఎక్కువ కాలం నిలిచే అవకాశం లేదు. మొత్తానికి ఇస్లామాబాద్లో జరుగుతున్న ఈ భేటీ ప్రపంచ వ్యాప్తంగా చమురు ధరలు, స్టాక్ మార్కెట్లు, ఆర్థిక భద్రతపై ప్రభావాన్ని చూపుతున్నాయి.